బాపట్ల జిల్లాలో వరద తగ్గుముఖం పట్టిన ఇంకా నీటిలోనే లంక గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. 2 రోజుల క్రితమే బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బాధితులు తలదాచుకుంటున్నారు. మొత్తంగా బాపట్ల జిల్లాలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా బాధితులు ఇబ్బంది పడుతూనే ఉన్నారట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, బాపట్ల జిల్లాలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా బాధితులు అవస్థలు పడుతున్నారంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా కృష్ణానదికి వరద పోటెత్తడంతో సమీపంలో ఉన్నటువంటి లంక గ్రామాలు, బాపట్ల జిల్లాకు సంబంధించి ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది. పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాల వరద ముంపును గురయ్యాయి. ప్రజెంట్ నేనైతే మాత్రం పెనుమూడి రేవు సమీపంలో ఉన్నటువంటి పల్లెపాలెం గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నీట మునిగినాయో అనేది ఈ దృశ్యం ద్వారా మనం చూడొచ్చు. మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఒక్కసారిగా కూడా కృష్ణానదికి సంబంధించి వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఈ గ్రామంలో మొత్తం ఒక 400 ఇళ్ళు ఉంటాయి. 400 ఇళ్ళని కూడా ఈ వరద ముంపుకు గురయ్యాయి. వీళ్ళనందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక రెస్క్యూ హోమ్లోకి తీసుకెళ్తాం జరిగింది. వీళ్ళందరికీ కూడా సదుపాయాలు అయితే అందిస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఈ వరద నీటిలో ఇళ్ళు ఉండటంతో వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు కానీ నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా ఇక వరదార్పణం అయిపోయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఏ మేరకు వాటర్ ఇళ్లలోకి వచ్చేసింది. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు వరద తగ్గుముఖం పట్టింది. నిన్న కృష్ణానదికి పరివాహక పైనుంచి దిగువ ప్రాంతాలకి 4.5 క్యూసెక్ల వాటర్ వచ్చింది. ఇప్పుడైతే మాత్రం ఆ ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవాహాలు అయితే మాత్రం ప్రజెంట్ జస్ట్ ఒక 10 లక్షల వరకే వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ వరద కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇక్కడ ఆ వరద నీరు మాత్రం ఇంకా గ్రామాల్లోనే ఉన్నది. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు ఎలా పెట్టుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూసుకోవచ్చు. వాళ్ళ నిత్యావసర సరుకులు అదేవిధంగా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఈ సామాన్లను తెచ్చేసుకొని ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నారు. రోడ్డు మీద ఒక టెంట్ లాగా వేసుకొని ఆ టెంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నారు ఏంటి అనేది మనకి విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళకి దానికి తోడు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ సరిగ్గా కూడా కరెంటు లేదు. కరెంట్ లేకపోవడం మూలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే ఒక పక్కన ఇళ్ళు మునిగిపోయినాయి, మరొక పక్కన ఉన్న ఇక్కడ కూడా కరెంట్ లేనటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం గత 2 రోజుల నుంచి ఇదే విధమైనటువంటి ఇబ్బందులు వాళ్ళైతే పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలతో సహా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం గత 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు మనకు విజువల్స్లో ప్రెజెంట్ అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, ఈ పునరావాస కేంద్రం దగ్గరికి ఇక్కడ మన విజువల్స్లో ఇప్పుడు చూడొచ్చు. ఆ పునరావాస కేంద్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ వరద బాధితులకు సంబంధించి కూడా వాళ్ళకి ఆహారాన్ని అయితే పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడైతే ఇవ్వటం అనేది జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంది. మరి అంటే ఇంకా 2 రోజులు అంటే 2-3 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వరద క్లియర్ అయ్యేటువంటి నేపథ్యంలో తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.